బరాబర్ 9:30 కొడుతుంది కడారం. ఇంకో 10:30 గంటలైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్ల కౌంటింగ్ షురూ. మళ్ళా మీరిట్లా బజ్జోని చలికాలం అని ఆల్చంగా లేచేటోరకు ఓట్లు లెక్క పెడుతూనే ఉంటారు. గా ముచ్చటకు ముంగట హెడ్లైన్స్. తెల్లారితే జూబ్లీహిల్స్ కౌంటింగ్ పక్కా కాంగ్రెసే అవుతుందట విన్నర్. ఇక లోకల్ బాడీల మీద నజర్, క్యాబినెట్ల ఫైనల్ చేస్తుందట సర్కార్. బరాబర్ ఉందట కాళేశ్వరం రిపోర్టు, కొట్టేయాలి అనుడు కాదట కరెక్ట్. బాబు గారేనట బిర్యానీ ప్రమోటర్, పాత బస్తీకి నేర్పిండట బిజినెస్. ఆరోగ్యాన్ని పెంచే జోలపాట, ఎట్లనో తెలుసుకోవాలి ఈ పూట. ఏ కారు గెలుస్తుంది చూడు, నాది 10,000 పందెం. నీ కారేడ గెలుస్తుంది రా నాయన, పోయి షెడ్ల పడే. నువ్వు చూడు కాంగ్రెస్ గెలుచుడు గ్యారంటీ, నా షర్తు 20,000. మామా ఒకవేళ మా పార్టీ ఓడిపోతే నువ్వు దావత్ ఇయ్యాలి, మీ పార్టీ ఓడిపోతే నేనే ఇస్తా, ఏమంటావు అని జూబ్లీహిల్స్ రిజల్ట్ మీద జోరున్నాయి అబ్బా పబ్లిక్ చర్చలు. కాంగ్రెస్ నవీన్, కారు సునీత, కమలం దీపక్ రెడ్డి ముగ్గురు నడుమ ప్రచారం తగ్గఫర్ నడిచిన ఓట్లు ఇద్దరికే ఎక్కువ పడ్డాయట. ఎవరు గెలుస్తారో ఆల్రెడీ మీగిన కొంత ఎరికయ్యే ఉంటది. సంబురాలు చూడాలంటే తిప్పి తిప్పి కొడితే ఇంకో 12 గంటలు గంతే. యూసఫ్గూడలో ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో పొద్దుగాల 8 గంటలకే కౌంటింగ్ షురూ అవుతుంది. ఫస్ట్ 109 పోస్టల్ బ్యాలెట్లు ఎంచుతారు. ఏ గుర్తుకి ఎన్ని పడ్డాయో తీసి పెట్టాలో పెడతారు. అంటే పెద్ద మనుషులు, దివ్యాంగులు, డ్యూటీలు ఉన్నోళ్ళు వేసినాయి అన్నట్టు. అటెన్క ఈవీఎం మిషన్లు 10 రౌండ్ల కౌంటింగ్ కు 42 టేబుళ్లు పెట్టిండ్రు. ఒక్కొక్క టేబుల్ మీద ఒక్కొక్క ఈవీఎం, 3 ఆఫీసర్లు. ఒక్క దాంట్లో ఎవరికి ఎన్ని పడ్డాయో పురాగా తెలుస్తానికి 15 నుంచి 20 నిమిషాలు పడుతుందట. ఎట్లా నడుస్తుందనేది మొత్తం మీదికెళ్లి సీక్రెట్ కెమెరాలు చూస్తానే ఉంటాయి. ఇక 58 మంది పోటీలు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఏజెంట్లకు మాత్రమే లోపలికి పర్మిషన్. స్టేడియం కాడ 144 సెక్షన్ అమలు ఉంటది. ఎవరు దగ్గరికి రానియరు. ఏ రౌండ్ ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది ఎప్పటికప్పుడు చూపిస్తారట బయట పెద్ద టీవీ పెట్టి. టేబుల్ కు వారు కౌంటింగ్ ఏజెంట్ పెట్టచ్చు. సో 42 టేబుల్స్ కు 42 కౌంటింగ్ ఏజెంట్స్ వారు క్యాండిడేట్ పెట్టచ్చు. దాంతో పాటు కౌంటింగ్ కోసం వారు క్యాండిడేట్ రావచ్చు, లేదా వారు ఎలక్షన్ ఏజెంట్ రావచ్చు. ఆల్ అదర్ పర్సన్స్ ఎవరు అలౌ చేయడానికి వీలు లేదు. జూబ్లీహిల్స్ లో 4 లక్షల మంది ఓటర్లు ఉంటే 194,000 మందే ఓటేసిండ్రు మొన్న. అంటే 148 మంది ఏళ్లకు ఇంకంటినట్టు. మిషన్లకు బందోబస్తు తాళాలేసి బస్సుల్లో తీసుకొచ్చి ఫుల్ సెక్యూరిటీ నడుము ఇడికి తెచ్చి భద్రంగా పెట్టిర్రు అన్నట్టు. దయచేసి మీరు ప్రోబిటరీ ఆర్డర్స్ కి రెస్పెక్ట్ చేయండి. ఎనీ కైండ్ ఆఫ్ వైలేషన్ వి విల్ ట్రీట్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్. 8 గంటలకు కౌంటింగ్ చాలా అయిందంటే 10-11 గంటల వరకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరనేది తెలిసిపోతూనే ఉంటది. ఓ 10 రోజుల కిందట సర్వేలన్నీ బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తే ఓట్లేసిన వాళ్ళని మందలు ఇచ్చినాక లేలే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీదే అని సర్వేలు చేయగొట్టినాయి. ఇక ఏమన్నా మెజార్టీ ఎంత అనేది తేలాల్సింది అనేది చాలా మంది అంటున్న మాట. మీరు బజ్జోన్ లేసి ఇంత నాష్ట చేసి మంచిగా మన V6 ఛానల్ పెట్టుకుంటున్నా అంటే మొత్తం లైవ్ లో చూపిస్తాం. జూబ్లీహిల్స్ హైదరాబాద్ లో మెయిన్ ఏరియానే కాదు, ముఖ్యమైన నియోజకవర్గం కూడా. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 3 ఎలక్షన్లు అయితే ఒక్క పరిస్థిత కాంగ్రెస్ పార్టీ గెలవలే. ఆఖరికి ఒక్క కార్పొరేటర్ సుతా లేడు. ఈ నడుమ పార్టీలకు వచ్చిన 2 తప్పితే. అధికార పార్టీ అన్నట్టే గాని మంచి లీడర్ లేక, క్యాడర్ లేక ఉన్నదా అంటే ఉన్నదన్నట్టు ఉంటుండే. గసొంటి జాగల ఉప ఎన్నికొస్తే అదే కాంగ్రెస్ పార్టీ గెలిచే లెవెల్కి వచ్చిందంటే ఎంత కష్టపడితే పబ్లిక్ ఎంత నమ్మికిస్తే అవుతుందిలా. కాంగ్రెస్ పార్టీ ఏడ గెలుస్తుందివా అని 3 నెలల కిందటి జూబ్లీహిల్స్ ముచ్చట. ఎవరని అడిగినరో ఏమని అడిగినరో ఎట్లా చేసిండ్రో గాని సర్వేలన్నీ కారుకు చేయగొడుతున్నాయల్ల. నియోజకవర్గంలో కాలు పెట్టిండు మంత్రి వివేక్ వెంకటస్వామి సారు. పక్కా గెలవాల్సిందే, పార్టీ పతారా చూపియాల్సిందే అనే జిద్దుతోటి ఎలక్షన్ డేట్ రాకముందే బస్తీ తిరిగిండు, గల్లీ పోయిండు, అందరితోటి మాట్లాడిండు, ఏడేం కావాలనో తెలుసుకుండు, పబ్లిక్ తిప్పలు అరుచుకుండు. ఇక దాన్ని బట్టి పైకం తీసుకపోవుడు, పనులు చేయించుడు. రోడ్లు, డ్రైనేజీలు, నీళ్లు ఇట్లా 2 నెలల్లో 200 కోట్ల రూపాయల డెవలప్మెంట్ పనులు అయినాయి. మళ్ళా केटीआर ने 10 साल म्युनिसिपल एडमिनिस्ट्रेशन मिनिस्टर रहने पर भी एक भी काम नहीं किया अपना जुबलीहिल्स कॉन्स्टिट्यूंसी में. लेकिन हमारे रेवंत रेड्डी साहब ने हमारे को इंस्ट्रक्शन दिया
उसके प्रकार हम लोग जुबली हिल्स पे సుమారు 200 करोड़ का काम किया है. మీటింగుల మీద మీటింగులు, కార్యకర్తలను కలుసుడు, పబ్లిక్ ను సంజాయించుడు, అందరిని కలుపుకపోవడు, నవీన్ యాదవ్ ను అసెంబ్లీకి పంపాలని కోరుడు. అధికార పార్టీని గెలిపిస్తే ఎంత ఫాయిదా అవుతుందో, ఏమేం పనులు అవుతాయో వివరంగా చెప్పి ప్రచారాన్ని ముంగటికి పట్టుకపోయిండు వివేక్ సారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు హయాంలో ఉండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడు, మనం నిరుద్యోగం వృద్ధి ఇస్తాడు, ఇయ్యలేదు. ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తానని ఇచ్చిందా? ఆడోళ్లకు ఫ్రీ బస్సు, 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంటు, 500 గ్యాస్ సిలిండరు, మహిళా సంఘాలకు మితి లేని లోన్లు, ఇట్లా పెట్టిన పథకాలు నడుస్తున్న పనులను సాటింపేసుడే కాదు, బీఆర్ఎస్ బాకీ కార్డు భాగవతాన్ని బదాట్లో పెట్టిండు బాజాప్తా. అంతెందుకు, వారం కిందటి దానిక బీఆర్ఎస్ గెలుస్తుందని సర్వేల మీద సర్వేలు ఇడిచి పబ్లిక్ ను గోల్మాల్ చేయబోతే ఓట్ల నాడు ఏలికి ఇంకా టిచ్చుకున్నోళ్ళు చెప్పింది తిన్నాక ఫ్యూజులు అవుట్ అయి లేలే పక్కా కాంగ్రెస్ సీటే అని అదే సర్వేలు చెప్పే కాడికి కథ వచ్చిందంటే మంత్రి వివేక్ సార్ పంతనం అట్లున్నది. మళ్ళా అప్పుడు -22 ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు +20 పడ్డదంటే నవీన్ యాదవ్ అన్న మంచి మెజార్టీతో అసెంబ్లీకి పోతున్నట్టే. 30 నుంచి 35 వేల ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అందుకే పిసిసి అధ్యక్షుడు మహేష్ సార్ సుధా తారీఫ్ చేసిండు మంత్రి సార్ను. विवेक वेंकट स्वामी जी यहाँ 3 महीने से यहाँ काम करते आए, बहुत कमिटेड लीडर है. इतना डिसिप्लिन पॉलिटिशियन मैं बहुत कम देखा. फिजिकली भी डिसिप्लिन्ड है, पॉलिटिकली भी डिसिप्लिन्ड है. ఏ మాట కామాట ఇంకో ఇద్దరు ఇన్ఛార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్ సారు, తుమ్మల నాగేశ్వరరావు సార్గిన మస్తు కష్టపడ్డారు పట్నంలో ఇంకో సీటు గెలుస్తానికి. ముగ్గురు కలిసి మునుం పెట్టి పనులరుచుకొని ప్రచారంలో రూవర్ చూపించినందుకు అసెంబ్లీలో అధికార పార్టీ బలగం ఇంకింత పెరుగుతుందన్నట్టు. ఎందుకైనా మంచిదుల్లా సర్వపిండి, సకినాలు, మలిద ముద్దలు మాయే, మా తెలంగాణ వాళ్ళయే. మా తాతలు తండ్రులు తిన్నారు, మేం తింటున్నాం. ఎట్లా తయారు చేయాలనో మాకే తెలుసు. మా జిందగీలా అవ్వోటి అని బగ్గా ప్రచారం చేసుకుందే నయం. అయ్యో గంతాపత ఏమొచ్చే అంటారా? ఏమో ఎవరికి తెలుసు, వచ్చినా వస్తదేమో. ఓల్డ్ సిటీ పక్కన ఎయిర్పోర్ట్ కట్టారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అచ్చా, ఇంకా అదే మరి ఒక ఔటర్ రింగ్ రోడ్ వేస్తే ఈ రోజు మీరు చూస్తే హైదరాబాద్ లో ఉండే ముస్లింస్ అంతా బ్రహ్మాండంగా కోటీశ్వరులు, లక్షాధికారులు అయ్యారంటే అది ఆ రోజు నేను చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. హిన్నారులో పట్నం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ కడితే ముస్లింలు కోటీశ్వరులు అయ్యారట. గది ఎట్లనో వివరంగా చెప్తే బాగుండునేమో చంద్రన్న. హైదరాబాద్ కి ఎవరు వచ్చినా నేరుగా పోయి ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసే విధంగా పెరల్స్ ని ప్రమోట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. ఈ ఎచ్చులు పాడుగాను పాత బస్తీలో షాపింగ్ చేసుడు వెనకటికెళ్ళి వస్తున్నదే నాయే. వజ్రాలు రత్నాలమ్ముడు తాత ముత్తాతల కంచెలు ఉన్నది సారు. హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం. ఇంకా నయం హైదరాబాద్ బిర్యానీ ఎట్లుండాలో నేనే నేర్పిన అంటలేడు. ప్రపంచం మొత్తం హైదరాబాద్ బిర్యానీ అంటే దానికి ఒక ఛాంప్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చావంటే అవు తమరు అఖండ ఆంధ్రప్రదేశ్ కు సీఎం కాక ముందుకు బిర్యానీ తెలియకుండా లోకానికి ముచ్చట చెప్తుంటే సార్కి ఎందుకు నవ్వు వస్తున్నదో, ముంగటున్న వాళ్ళకి ఎందుకు నవ్వు వస్తుందో గంత సత్యం సార్ మాటలు. ఇంకొక పక్క ఆ రోజు ప్యాలెస్ ఉంటే, పలక్నామా ప్యాలెస్ ఉంటే, సారు నీకు దండం పెడతాను సారు, పలక్నామా ప్యాలెస్ నేనే కట్టిన అనకు సారు జరా. నిజాం సంస్కృతిని కాపాడడానికి ఒక బ్రహ్మాండమైన హోటల్ పెట్టి దాన్ని కూడా పరిరక్షించామని చెప్పి పాత బస్తీ ముస్లింలను ఉద్ధరించిన అని ఇంతగానని చెప్తున్నది హైదరాబాద్ లా కాదులో, విజయవాడలా. ఆంధ్ర మైనార్టీలకు మస్తు ఫాయిదా చేస్తున్నాను మీటింగ్ పెట్టి వెనకటి శుద్ధులు అన్ని నిలబెట్టిండు గిట్లా. ఈడేం చేసిరో ఏం చేయలేదు అందరికి ఎరకనే గాని ఇంకెన్నేళ్ళు మన హైదరాబాద్ ను కలవరిస్తావు సారు. మీ కాడ అందాల అమరావతి కడుతున్నావు కదా, దాన్ని పబ్లిసిటీ చేసుకో మంచిగా. కానీ హైదరాబాద్ కు ముగ్గు వచ్చింది, చార్మినార్ కు పునాది వేసింది, గోల్కొండ కోట కట్టింది నేనే అని అయితే అస్సలు అనకు సారు. ఓ నెల రోజుల కాంచెలి రాజకీయం అంతా జూబ్లీలు చుట్టే నడిచిందబ్బా. ముఖ్యమంత్రి కాంచెలి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్లు, జూనియర్లు పతొక్కలు అట్టే తిరిగిండ్రు. అంతెందుకు జిల్లాలున్నోళ్ళు కూడా ఈ ఎలక్షన్ గురించే మాట్లాడుకోబట్టిండ్రు. మొత్తానికైతే ఓట్లు పడ్డాయి. రేపు ఎవరు గెలిచేది కూడా తెలుస్తుంది.
మరి తతిమ ఎలక్షన్ల సంగతి ఏందో కూడా తెలుసుకోవాలి కదా మనం. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రిజల్ట్ రాగానే సర్కారు లోకల్ బాడీ ఎన్నికల మీద నజరేసే కోపు కొడుతుంది. సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకే జై కొడుతున్నాయి కాబట్టి సిటీలో ఎమ్మెల్యే సీటు గెలిచిన జోస్ల సర్పంచ్ ఎలక్షన్లకు పోయే ఛాన్స్ ఉందని గాంధీ భవన్ లో గుసగుసలు. శనివారమో సోమవారమో కేబినెట్ మీటింగ్ పెట్టుకుని గంటల డిసైడ్ చేయవచ్చట ఊర్లో ఓట్లు ఎప్పుడు అనేది. 24 తారీఖు లోపల ఏదో ఒకటి చెప్పాలని హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది. మళ్ళా లెక్కకైతే ఈ పాటికే సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పదవులకు వచ్చేటోళ్ళు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని గవర్నమెంట్ వాళ్ళు ఎంత తిప్పల పడ్డా కోర్టు కాడికి పోతే ఆగేట వరకు ఓట్లు సుత పెండింగ్ పడ్డాయి. అసెంబ్లీలో అన్ని పార్టీల సపోర్ట్ తో తీర్మానం చేసి బీసీ బిల్లును పంపితే సెంటర్ వాళ్ళు పక్కకు పెడితే అటెన్క తెచ్చిన ఆర్డినెన్స్ గవర్నర్ గారు ఆపిండ్రు. జీవో తోటన ఫాయిదా చేద్దామంటే కొందరు కోర్టుకు పోతే ఇది కూడా ముంగడ వాళ్ళే. ఊర్లకు సర్పంచులు లేక ఏడాది అర్థం దాటింది. ఇప్పటికే సెంటర్ కించి పైసలు చూత వస్తలేవట. ఇసొంటి వాళ్ళ మళ్ళీ ఓట్ల కార్యం ముంగటికి వచ్చింది. మరి క్యాబినెట్ ఏం డిసైడ్ చేస్తారో, బీసీలకు 42% రిజర్వేషన్ల సంగతి ఏం చేస్తారో చూడాలి. అనుకుంటాం గాని కోర్టులలో కేసులు అంత అల్కగా తేలేటి కాదుల్లా. ఇటోళ్ళు చెప్పింది వినాలే, అటోళ్ళు చెప్పింది వినాలే. మాటలు చెప్తే కుదరదుల్లో, కోర్టుకు పక్కా సాక్ష్యాలు కావాలి. ఫలానోళ్ళు నేరం చేసిండ్రని అవతలోళ్ళు రుజువు చేయాలి. ఒకళ్ళ సాక్ష్యాలు కరెక్ట్గా లేకుంటే తీసుకొస్తానికి ఇంకింత టైం ఇస్తారు. వాయిదాల మీద వాయిదాలు నడుస్తాయి. చిన్న చిన్న కేసులే ఇట్లుంటే పెద్ద పెద్ద కేసులల్లా ఏండ్లకేండ్లు పడుతుంటది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ రద్దు చేయాలని కేసీఆర్ సారు కేసీఆర్ పిటిషన్ కొట్టేయాలని సర్కారు. హైకోర్టులో పోటీ నడుస్తుంది అనుకో రాదుండ్రే. జస్టిస్ ఘోష్ కమిషన్ కరెక్ట్ గా ఎంక్వైరీ చేయలేదు, గవర్నమెంట్ కు కావాల్సినట్టు రిపోర్ట్ ఇచ్చిర్రు. దాన్ని కొట్టేయాలని పాత సీఎం సారు, పాత మంత్రి సారు కోర్టుకు పోయిండ్రు. మరి మీ మాట ఏందని గవర్నమెంట్ అడిగితే లేలే అంత రూల్స్ ప్రకారమే జరిగింది, అందరు చెప్పింది విన్నాకనే రిపోర్టు తయారయ్యింది. ప్రాజెక్టు ఎట్లా మాత్రం కట్టింది, డిజైన్లు మార్చింది, కట్టే కాడ లాపర్ ఉందని రిపోర్ట్ వచ్చింది, తప్పు మీద పడద్దనే గట్లా మాట్లాడుతున్నారు అనేది సర్కారు వల్ల వాదన. మళ్ళా కేబినెట్ ఓకే అనుకుంటేనే పర్మిషన్లు ఇచ్చిండ్రని కోర్టుకు చెప్పిండు నీళ్ళ శాఖ పెద్ద ఆఫీసర్ రాహుల్ బొజ్జా సారు. డిజైన్లు మార్చుతోటి సర్కార్ మీద 7,500 కోట్లు ఎక్కువ ఖర్చు పెడితే కాంట్రాక్టర్లకు 600 కోట్ల ఫైదా జరిగింది. అటోళ్ళు ఇటోళ్ళు చెప్పింది విన్నాక జనవరి 19కి వాయిదా పడ్డది కేసు. అప్పటిదాకా కేసీఆర్ గారి మీద యాక్షన్ తీసుకోవద్దట. మరి ఆఖరికి ఏం తీర్పు వస్తుందో గానీ అంత బందోబస్తే కడితే 1,00,000 కోట్ల ప్రాజెక్టుల మేడిగడ్డ మేడిపండెట్లా ఏ అన్నారం కాడ బుంగలెందుకు వాడే, సుందిలా డేంజర్ ఎందుకు ఉండే. బ్యారేజ్ల కాడికొచ్చి చూసిన ప్రతి ఒక్క ఎంక్వైరీ కమిషన్ చెప్పింది ఒకటే మాట, ఆత్రమాత్రం కట్టిర్రు ఆగమయ్యిందని. రిపోర్టు కొట్టేయమంటున్నారు గానీ కండ్ల కాగుపడేది ఏం చేయమంటారో మరి. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలి చూపించి 2 బుగ్గలు గిల్లేసి ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మలాలన. ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెన. ఈ నడుమ సోషల్ మీడియాను షేక్ చేసిన పాట ఇది. కానీ గీ పాటలు చెప్పిందంతా పొల్లు పోకుంటా నియముల్లా. అట్లెట్లా అనేటోళ్ళు గీ ముచ్చట పూరాగా చూడాలి. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగిపూలు దేవే, వెండి గిన్నెలో వెండి బువ్వ దేవే, పైడి గిన్నెలో పాల బువ్వ దేవే, అందాల పాపకు అందిచ్చిపోవే అని పాడుకుంటా బువ్వ తినబెట్టేది అమ్మలు. ఇప్పుడు గంత తీర్వాటం ఎక్కడిది, ఎవ్వల బిజిలాళ్ళు. అయితే మంచిగా నువ్వుల నూనెతోటి మాలిష్ చేసుకుంటా లాలవోసుడు జోల వాడుకుంటా ఉయ్యాల లూపుతుంటే పాటే టానిక్ లెక్క పనిచేస్తుందటుల్లా. దునియాల పేరువైన ఓ సంఘం అందరు నరుసుకొని చెప్పింది గీ ముచ్చట. మనతాన పోరలు హుషారుంటానికి అమ్మలు వాడే జోలపాటలు వాళ్ళు వెంచే తరీకే కారణమట. తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కేరళ, గుజరాత్, బెంగాల్ రాష్ట్రాల్లో 121 మంది తల్లులు, అమ్మమ్మలు, నాయనమ్మలతోటి మాట్లాడి పిల్లలను ఎట్లా పెంచుతుర్రని అడిగితే నువ్వుల నూనెతోని మాలిష్ చేస్తాం, పిండితోటి నలుగు పెడతాం, చందమామ చూపెట్టుకుంటా పాట వాడుకుంటా ఉగ్గు తినిపిస్తాం, ఉయ్యాల లేచి సుత జోలపాట వాడితే మంచిగా నిద్రపోతారు అని చెప్పిరట. 3 నెలల దాకా మాలిషు, కండ్లలకు చూసి మాట్లాడుడు, 4 నెలల నుంచి 6 నెలల దాకా బోర్ల బొక్కల వడుకోబెట్టి పాటలు వాడుడు, 9 నెలల లోపు మెత్తడి ఉగ్గు తినిపించుడు, ఏడాది వడుతుందనంగా పాకిచ్చుడు, నడుస్తానికి ఆసరవుడు, ఇంట్లో బొమ్మలతోటి ఆడిపిస్తురట. ఈ అన్ని సుత
సుతా వెనకటికెళ్ళి వేస్తున్నాయి గాని దీని వెనక సైన్స్ ఉందట మరి. మాలిష్, టచ్ థెరపీ, జోలపాట, ఆడిటరీ స్టిమ్యులేషన్, బోర్ల వండబెడితే గ్రాస్ మోటార్ స్కిల్స్ అని అదోటట. వీటికి బయట దేశాల ట్రీట్మెంట్ పేరుతోటి బొచ్చడు గుంజుతారు. మళ్ళా అంత తీర్వాట మాకెక్కడదని ఫోన్ల పాటలు పెడతారు. అవసరమైతే ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చి బువ్వ తెప్పిస్తారు. కొలువులకు పోయేటోళ్ళు బేబీ కేర్ సెంటర్ల ఏసుడైనాయే. గాళ్ళు చెప్పింది మేము మీకు చెప్పినాం. ఇక మీ పిల్లలను ఎట్లా పెంచుతారో మీ ఇష్టం. మనోళ్ళు ఉంటే చూడరాదన్నా, 10 రూపాయలు తక్కువ తీసుకుంటారు. గంట అటు ఇటు అయినా పని చేస్తారు. మొత్తం వాళ్ళే ఉండిరి, మనకు ఛాన్స్ దొరుకుతుందా? అరే అందులో వాళ్ళు తప్ప ఇంకొకళ్ళు అడుగు పెట్టుడే ఉండదురా. బయట బోర్డు చూడలేదారా, మనకి ఇయ్యరు కానీ నడువు. నువ్వేమన్నా అనుకో తమ్మి, మా వాళ్ళు 4 ఉన్నారు. నీకేడియాలే చెప్పు? ఎట్టికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలే పక్క. ఇగో ఏడికి పోయినా గిట్లనే ఉంటది. కానీ గీసారు కొత్త రాగం ఎత్తుకున్నాడు. ఏహే అమెరికోళ్ళతోనేమైతుందిరా, ఊరుగాలది పీరులేవది, పని రాదు పాట రాదు, ఉత్త వేస్ట్ అని మేం కాదుల్లో ట్రంప్ గారి మాట. మా అమెరికోళ్లకు టాలెంట్ లేదు పాడలేదు, బయటోళ్ళ కాడ నేర్చుకోవాల్సిందే అంటుండు అధ్యక్షుడు. చిత్రం అనిపిస్తుందిలే. ఆవు మరి మా దేశంలో జాబులు మా వాళ్ళకే, ఏరేటోళ్ళకి ఎందుకు ఇస్తాము? మాకు కొలువు చేయరాదా, బిజినెస్లు నడపరాదా అని ఎన్నో మాటలు అరుచుకునుడే కాదు, ఏరే దేశాలకు అంత అల్కగా జాబులు రాకుండా రూల్స్ స్ట్రిక్ట్ చేసిండు. కంపెనీలకు దమ్కి ఇచ్చిండు మనోళ్ళనే పెట్టుకోవాలని. అసొంటిది ఇప్పుడు ఆసారే అమెరికోళ్లకు టాలెంట్ లేదు, ఇంకా నేర్చుకోవాలి అనబట్టే. ట్రంప్ గారి తరీకే అట్లుంటదుల్లా. వీసా రూల్స్ మార్చేసిండు, కొత్త కొత్త చట్టాలు తెస్తుండు, బయటి దేశాల వస్తువుల మీద పన్నులు పెంచి పాడేసిండు. నా మాట వినకుంటే మీ సంగతి చూస్తా అని బెదిరిస్తుండు. యుద్ధాలు ఆపినా నోబెల్ శాంతి బహుమతి ఇయ్యమంటుండు. దోస్తులు దుష్మన్లైన్రు, దుష్మన్ దేశాలు దోస్తులైతున్నాయి. అమెరికోళ్లే ఏలుబడి మెచ్చుతలేరు. న్యూయార్క్ మేయర్ ఎలక్షన్ లా సారోళ్ళ పార్టీ ఓడిపోయింది. ఓ ఇట్లా చెప్తే రేపు తీన్మార్ వార్తలు వచ్చేదాకా కూడా ఒడవనన్నున్నాయి. ఎప్పుడు ఏం చేస్తాడో, ఎట్లా మాట్లాడతాడో, ఏ రూల్ తెస్తాడో ఎవ్వలకు తెలియదు. ఎందుకంటే ఆయన ట్రంప్ అదో టైపు. నీ నూటికో కోటికో ఎవలో ఒకరు గట్ల చేస్తే అరే దేశం మొత్తం తిప్పుతుండ్రబ్బాగా ఈడియోను. గింత అన్నాలం ఉంటుందా? ఏం మొగోళ్ళేమన్నా తక్కువనా? కూర కమ్మగా లేకుంటేనే గంజులు బొంజులు ఎత్తేస్తారు. మందేస్తప్పుడు అంచుకు ఆమ్లెట్ ఆల్చమైతే దూలం ఎత్తి ఎగురు దుంకుతారు. పండుగ అవ్వగారింటికి పోయి 2 వద్దుల ఆల్చమైతేనే చాలు, ఓ చీపురు గట్ట పట్టుకొని సిగాలు గెటోళ్ళు శీతమంది ఉన్నారు. తీన్రి మాకు తెలియదు అయ్యేంది. ఎటుగాంక ఓ వీడియో దొరికిందని గింతగానం మూర్సపడుతుంది. అయ్యో కారు పొరక పొరక వేస్తున్నది కదా, ఎవల్దో అనుకునేరు ఈలదేనట. కానీ కోపం కారు మీద కాదుల్లో, పెనిమిటి మీద. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ గూర్ల ఖర్చులకు పైకం అడిగితే ఇయ్యలేదట ఇంటాయన. కారు రిపేర్ చేసేది ఉన్నది, దానికే లేక సస్తున్నా నడిమిట్ల నీళ్ళొల్లేందని గదిరిచ్చిండట. నీ కారుకిన వారెత్తు, ఖర్చులకు అడుగుతూ ఇయ్యాడు గాని కారుకు పెడతాడట. కారు కని కోపం పెంచుకొని సుత్తతోటి అద్దాలు వలగొట్టింది. చూస్తుంటే మెకానిక్ షెడ్యూల్నే ఉన్నట్టుంది. ఆల్రెడీ రిపేర్ కి ఇచ్చిన కార్ అడ్రస్ పట్టుకొని ఎక్స్ట్రా అద్దాల బిల్లు కూడా వేసింది. పో అక్క ఎంత పైకం అడిగిందో గాని కారు బిల్లు అయితే గట్టిగానే అయితట్టుంది. ఏం ఖర్చులున్నాయో పాపం, నిమ్మలంగా చెప్తే అయిపోవు. కసిరిచ్చే వరకు కష్ మొత్తం గిట్లా చూపించింది అక్క. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాకి ఎక్కిస్తే భార్యకు కోపం వస్తే అంతేగా అని కామెంట్లు రాసుకొస్తున్నారు. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.